హలో చరణ్. హాయ్ వెంకీ మామ. ఏమిటి చరణ్, ఏంటి బిజీగా ఉన్నావా? పెద్ద సినిమా రిలీజ్ అయ్యే వరకు బిజీయే కదా వెంకీ మామ. వెరీ గుడ్ చరణ్. ఒక పక్క నువ్వు, ఇంకో పక్క మీ నాన్న మీ బాబాయ్ సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ చరణ్. థ్యాంక్ యూ మామ. మీరు కూడా త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నారని విన్నాను. నాదే ఉందిలే చరణ్, ఏదో అలా కామెడీ మూవీస్ చేస్తూ గడిపేస్తున్నాను. ఊరుకో వెంకీ మామ. సైలెంట్ గా మొన్న సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లు కొల్లగొట్టావుగా. అన్ని కోట్లు వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ కామెడీ టైమింగ్ మామూలా వెంకీ మామ. సరైన బొమ్మ పడితే కలెక్షన్లు కుమ్మేస్తావుగా నువ్వు. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు నా సినిమాలు ఇష్టపడతారమ్మా. కొంచెం కథ బాగున్నా కరెక్ట్ అయిపోతారు. మా నాన్నగారి సినిమాలో కూడా గెస్ట్ రోలా మామ నువ్వు చేసేది? ఏమో చరణ్, ఫస్ట్ గెస్ట్ రోల్ అన్నాడు, ఆ తర్వాత ఎంతవరకు తీసుకెళ్తాడో అనిలో ఏమో. అటుపక్క నాన్నగారి కామెడీ, ఇటుపక్క నీ కామెడీ చూసి ప్రేక్షకులకి కడుపు ఉబ్బిపోతుందేమో మామా. అనిల్ ప్లాన్ అదే కదా చరణ్? అవును, నేను విన్నది నిజమేనా? ఏంటి వెంకీ మామ అది? ఉపాసన 150 వృద్ధాశ్రమాలు దత్తత తీసుకుందని విన్నాను. ఎన్ని తీసుకుందో నాకు సరిగా గుర్తులేదు, కానీ తను పబ్లిసిటీకి దూరంగా ఉంటుంది మామ. పెద్దవాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్న ఉపాసన మనసు చాలా గొప్పది చరణ్. అవును వెంకీ మామ, ఉపాసన ఏం చేసినా సమాజ శ్రేయస్సు కోసమే చేస్తుంది. నిజమే చరణ్, ఈ కాలంలో అందరూ తమ కోసం బ్రతుకుతున్నారు. కానీ ఉపాసన వృద్ధుల చిరునవ్వుల కోసం ఆలోచిస్తుంది. పెద్ద వయసు వచ్చిందని వదిలేసిన వాళ్ళ కోసం ఉపాసన నిలబడి పుణ్యం మూటగట్టుకుంటుంది వెంకీ మామ. నాన్నగారి గౌరవాన్ని, మెగా ఫ్యామిలీ విలువల్ని పెంచేసింది. అవును చరణ్, మనం సినిమాల్లోనే హీరోలం, కానీ ఉపాసన రియల్ హీరో. ఒక పక్క అపోలో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూ, మరో పక్క ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ మానవత్వం గల వ్యక్తిగా ఉపాసన ఎక్కడికో ఎదిగిపోయింది. నాన్నగారు ఉపాసనని ఎప్పుడూ మెచ్చుకుంటూనే ఉంటారు మామ. చిరంజీవి గురించి నాకు తెలుసుగా చరణ్. మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అది ప్రజలందరికీ తెలిస్తే బాగుంటుంది కదా. చేసే మంచి చెప్పుకుంటే స్వార్థం అవుతుంది వెంకీ మామ. ఆ ఫలితం అనుభవించిన వాళ్లే మన గురించి చెప్పుకోవాలి అనేది ఉపాసన ఆలోచన. చిన్నవాడివైనా భలే సంస్కారం వచ్చిందయ్యా నీకో. అదంతా నాన్నగారి చలవే వెంకీ మామ. ఆ పన్ని కూడా నీలాగా ఉంటే ఎంతో బాగుండేది. వాడికి ఎదవ యాటిట్యూడ్ ఎక్కువైపోయింది చరణ్. పోనీలే వెంకీ మామ, అనుభవంతో వాడే తెలుసుకుంటాడు. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా వాడికి అర్థం కాదు. అది నిజమేలే చరణ్. ఇంతకీ నీ కూతురు క్లింకార ఎలా ఉంది? బాగా ఆడుకుంటున్నావా? మా ఇంట్లో మహాలక్ష్మిలాగా తిరుగుతూ ఉంటుంది. నాకన్నా వాళ్ళ తాతగారి దగ్గరే ఎక్కువ ఆడుతూ ఉంటుంది. ఓకే సరే చరణ్, నేను నెక్స్ట్ వీక్ ఇంటికి వస్తాను. నాన్నగారిని నా కోసం దోశలు రెడీ చేయమని చెప్పు. అయితే మామా, నువ్వు 2 రోజులు కడుపు ఖాళీగా పెట్టుకుని అప్పుడు రా. నాన్నగారు వేసే దోశలకి నీ పొట్ట ఫుల్ అయిపోతుంది. జోక్ చేస్తున్నావా? అంతే అంటావా? అయితే ఓకే చరణ్, వస్తున్నా. నెక్స్ట్ వీక్ వస్తున్నా. ఉంటా. బాయ్ వెంకీ మామ, బాయ్.